9వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు ఆశ్రయము, దుర్గము. ప్రతి విషయంలోనూ మనం ప్రభుపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. మనకు ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రభు సహాయం కోసము మొరపెట్టాలి. ముందు మనుషులను ఆశ్రయించి సహాయం అందకపోతే ప్రభు దగ్గరకు రావడం కాదు, ముందే ప్రభువుని ఆశ్రయించి ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థిస్తే ప్రభువే అద్భుతంగా మార్గాలను తెరుస్తాడు. ఆపత్కాలంలో ప్రభువు నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభువు తన బిడ్డల యొక్క మొరను తప్పకుండా ఆలకిస్తాడు. ఆశ్చర్యరీతిగా వారికి సహాయం చేసి అన్ని శ్రమల నుండి విడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మనుషులను ఆశ్రయించే వారముగా కాకుండా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకు ఇస్తూ మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ఉండాలి తండ్రి. మా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటూ ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువా. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడువు తండ్రి. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. మీ సహాయం కోసము మేము కనిపెట్టుకుని ఉన్నాము తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. మీరే ఆశ్చర్యరీతికి ఒక మార్గాన్ని తెరిచి మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.